నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక ముఖ్యమైన శ్లోకం తీసుకుంటున్నాం. 2వ అధ్యాయం 38దో శ్లోకం. అవును. అర్జునుడికి కృష్ణుడు చెప్పిన కీలకమైన మాటల్లో ఇదొకటి. యుద్ధభూమిలో ఆ సందిగ్ధ క్షణాల్లో కదా. ఖచ్చితంగా అలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లో, ముఖ్యంగా ఇక్కడ యుద్ధంలాంటి పరిస్థితిలో మనస్సుని ఎలా సమతుల్యంగా ఉంచుకోవాలి అనేది ఇది చెప్తుంది. అవును, మన దగ్గర దీనిపై కొన్ని విశ్లేషణలు, నోట్సున్నాయి. ఈ సమత్వం అనే భావన గురించే మనం ప్రధానంగా చర్చించుకోబోతున్నాం. అసలు ఏమిటది, ఎలా ఆచరించాలి? మంచి ప్రశ్న. ఈ శ్లోకమేంటంటే, మనం పని చేసేటప్పుడు, అంటే కర్మ చేసేటప్పుడు ఒక నిర్దిష్టమైన మానసిక స్థితిలో ఉండాలని సూచిస్తుంది. మానసిక స్థితా? ఎలాంటిది? అదే, ద్వంద్వాల పట్ల స్థిరంగా ఉండటం. అంటే జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు, వాటి విషయంలో. శ్లోకంలోనే ఉందిగా, సుఖదుఖే సమేకృత్వా లాభాలాభం జయాజయౌ అని. అంటే సుఖం, దుఃఖం, లాభం, నష్టం, గెలుపు, ఓటమి వీటన్నిటినీ సమానంగా చూడటమా? సరిగ్గా అదే. వాటిని సమానంగా స్వీకరించగలగటం. స్థితిని తెచ్చుకున్నాక శ్లోకం తతో యుద్ధాయ యుజ్యస్వ అంటోంది. అంటే అప్పుడు యుద్ధానికి సిద్ధపడు అని. మరి ఈ సమత్వం అంటే అసలు ఎమోషన్స్ లేకుండా ఉండటమా? అది సాధ్యమేనా? ఇక్కడే చాలామందికి సందేహం వస్తుంది. సమత్వం అంటే భావోద్వేగాలు లేకుండా మొద్దుబారిపోవడం కాదు. అది మానసిక స్థిరత్వం. అంటే ఇంగ్లీష్లో ఈక్వానిమిటీ అంటాం కదా, అలా. ఈక్వానిమిటీ, ఓకే. సుఖమొస్తే పొంగిపోకుండా, దుఃఖమొస్తే కుంగిపోకుండా ఉండటం. లాభమొచ్చినా, నష్టమొచ్చినా, గెలిచినా, ఓడినా వాటి ప్రభావానికి పూర్తిగా లోను కాకుండా మనసును నిలకడగా ఉంచుకోవటం. అంటే ఒక రకమైన అంతర్గత బ్యాలెన్స్ అన్నమాట. ఖచ్చితంగా అంతర్గత సమతుల్యత. ఇది యుద్ధంలాంటి కఠిన పరిస్థితుల్లో ఎందుకు ముఖ్యమంటే, మనసు నిలకడగా ఉంటేనే మనం స్పష్టంగా ఆలోచించగలం, సరైన నిర్ణయాలు తీసుకోగలం, మానసిక బలం కూడా ఉంటుంది. అర్థమవుతోంది. ఫలితం ఎలా ఉన్నా మన స్థితిని మనం కోల్పోకుండా చూసుకోవడం. అయితే శ్లోకంలో ఇంకో భాగముంది కదా, నైవం పాపమవాప్యసి అని. అంటే అలా సమత్వంతో యుద్ధం చేస్తే పాపం అంటదు అని. దీనికి పాపానికి సంబంధమేంటి? కర్తవ్యం కోసం యుద్ధం చేస్తున్న పాపమెందుకంటదు? దీని కొంచెం పెద్ద చిత్రంలో చూడాలి. సమత్వంతో పనిచేయటమంటే ఒక రకంగా ఫలితంపై తీవ్రమైన ఆసక్తి లేకుండా పనిచేయడం. అంటే నిష్కామ కర్మలాగా. నిష్కామ కర్మ, ఫలితం ఆశించకుండా చేయడం. అవును. అంటే మనం చేసే పనికి ప్రేరణ వ్యక్తిగత లాభం కోసమో లేదా నష్టం వస్తుందన్న భయంతో కాకుండా, కేవలం అది మన కర్తవ్యం, మన ధర్మం అనే దృష్టితో చేసినప్పుడు ఓకే, ఆ పని వల్ల వచ్చే మంచి చెడు ఫలితాలు, అంటే ఇక్కడ పాపమని చెప్పబడే ప్రతికూల ప్రభావాలు ఆ వ్యక్తికి అంటవు. ఎందుకంటే అతని దృష్టి కర్తవ్యం మీద ఉంది, ఫలితం మీద లేదు. ఫలితం ఏదైనా దాన్ని సమభావంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ కర్మ అతన్ని బంధించదు. ఇదే గీత చెప్పే కర్మయోగ సిద్ధాంతానికి మూలమనుకోవచ్చు. అంటే ఫోకస్ మొత్తం యాక్షన్ మీద, మన ఇంటర్నల్ స్టేట్ మీద ఉండాలి, రిజల్ట్ మీద కాదన్నమాట. ఈ యాటిట్యూడే మనని నెగటివ్ కాన్సిక్వెన్సెస్ నుంచి కాపాడుతుంది. అంటే మొత్తంగా ఈ శ్లోకం ఏం చెప్తున్నట్టు? సారాంశం ఏంటంటే, జీవితంలో మనకెదురయ్యే బాధ్యతలు, సవాళ్లు, అవి ఎంత పెద్దవైనా సరే, వాటిని ఎదుర్కొనేటప్పుడు మంచి చెడు, గెలుపు ఓటమి లాంటి ద్వంద్వాలను సమానంగా స్వీకరించే సమతుల్యమైన మనసుతో ఉండాలి. అలా ఉంటూ కేవలం కర్తవ్యం మీద దృష్టి పెట్టి పనిచేస్తే ఆ పనుల వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాల నుంచి, కర్మబంధాల నుంచి కూడా మనం విముక్తంగా ఉండొచ్చు. ఇక్కడ బలం అంటే ఎమోషన్స్ లేకుండా ఉండటం కాదు, ఫలితాల పట్ల ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ఉండటం. అద్భుతం. అంటే అంతర్గత సమతుల్యతే కీలకమనమాట. అదే మనని ఆ కర్మల ప్రభావం నుంచి దూరం చేస్తుంది. అవును. ఇక్కడే నాకొక ఆలోచన వస్తోంది. మనం రోజూ జీవితంలో ఎన్నో చిన్న చిన్న గెలుపు ఓటములు, లాభనష్టాలు, సుఖదుఖాలు చూస్తుంటాం కదా. నిజమే, ప్రతిరోజూ ఉంటాయి. మరి కేవలం యుద్ధం లాంటి పెద్ద విషయాలకే కాదు, ఈ రోజువారీ ద్వంద్వాల విషయంలో కూడా మనం ఇదే సమత్వం పాటించగలిగితే, అంటే సుఖమొచ్చినా చిన్న కష్టమొచ్చినా ఒకేలా స్పందించగలిగితే, అది మన పనిచేసే విధానాన్ని, మన సంబంధాలను లేదా మన వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొనే పద్ధతిని ఎంతగా మార్చగలదు. ఈ గొప్ప సూత్రాన్ని మన సాధారణ జీవితంలోకి ఎలా తీసుకురాగలం ఆలోచించాల్సిన విషయం కదా.